హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు. నేను ఈరోజు రుచుల సెక్షన్లో చెక్కిలాలు అదే అండి కారపు చుట్టల్ని ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలో, ఎలా మెజరింగ్ తీసుకోవాలో డీటెయిల్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. దీనికి కావాల్సింది పొడి వరి బియ్యం పిండి అండి. అంటే నార్మల్ రైస్ ఉంటే ఇంకా అది స్టోర్ బియ్యం అయినా అవ్వచ్చు, మామూలు నార్మల్ తినే రైస్ అయినా అవ్వచ్చు. దాన్ని మరపట్టించి ఇలా బియ్య పిండి చేసుకోవాలండి. ఇక్కడ బియ్యం చుట్టల కోసం 3 కప్పుల బియ్య పిండి తీసుకుంటున్నానండి ఒక మిక్సింగ్ బౌల్లో. అలాగే మన కారానికి తగ్గట్టు కారం, ఉప్పు, 1 to 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం వాము తీసుకొని ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసాము అంటే చెక్కిలాలు అనేటివి గట్టిగా రాకుండా క్రిస్పీగా వస్తాయండి. అదే అండి 3/4 వంతు మేని పుట్నాల పప్పు పొడి వేసుకొని దీంట్లో వేసుకుంటే మన చెక్కిలాలు అనేటివి క్రిస్పీగా వస్తాయండి. అలాగే కొంచెం నువ్వులు కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత సిల్వర్ బౌల్ కానీ లేదు అంటే మందపాటి కడాయి కానీ పెట్టుకొని మనం 3 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాక 3 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి ఈ బౌల్లో. తర్వాత కొంచెం డాల్డా కానీ 1 స్పూన్ మంచి నెయ్యి కానీ వేసుకుంటే మనకి చుట్టలు అనేటివి బొల్లుగా వస్తాయండి. అదే అండి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఎక్కువ వేసుకోవద్దండి మరి నెయ్యి కానీ డాల్డాని కానీ. ఎక్కువ అయ్యింది అంటే చుట్టలు చేసినప్పుడు మనకి చుట్టలు అనేటివి ఆయిల్ని ఎక్కువ పీల్చేసుకుంటాయి. సో కేర్ఫుల్గా కొంచెం నెయ్యి కానీ డాల్డాని కానీ తీసుకోవాలండి. తర్వాత ఈ వాటర్ అన్నిటి బాయిలింగ్ అయ్యాక మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి ఉందిగా, ఆ బియ్యం పిండిని స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే ఈ వాటర్లో వేసేసి బాగా కలియబెట్టాలండి. బాగా కలియబెట్టేసి మూత మూసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వదిలేసేయాలండి. ఎందుకంటే వేడిగా ఉంటుందిగా, మనం దాన్ని ఆ పిండిని ముట్టుకుంటూ మనం చుట్టలు చేయలేమన్నమాట. సో ఒక 15 నిమిషాలు వదిలేసేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఇలా వెడల్పాటి పాత్రను తీసుకొని, వెడల్పాటి స్తంభాన్ని తీసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ అంతా కలిపేసేయాలండి. అంతా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇది చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. మరీ పూర్తి గట్టిగా ఉండకూడదు, మరీ అని లూజ్గా ఉండకూడదు. సో చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. సాఫ్ట్ డౌగా ప్రిపేర్ చేసుకుంటే మనకి కారం చుట్టలు పావులో పెట్టినప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా మనకి చెక్కిలాలు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా వేలు నొక్కి చూసాము అంటే చాలా మృదువుగా ఉండాలండి. ఇలా చూపిస్తున్నాక ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని ఇలా రెడీ చేసి పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఇది చెక్కిలాల పావు అండి. ఈ చెక్కిలాల పావు తీసుకొని మనము పిండి పెట్టినప్పుడు దాటికి అంటుకోకుండా ఇలా ఆయిల్ తోటి గ్రీస్ చేసుకోవాలండి. ఇలా గ్రీస్ చేసుకున్నాక ముందుగానే తడి పెట్టుకున్న చెక్కిలాల పిండిని వేసేసి క్యాప్ పెట్టి క్లోజ్ చేసుకోవాలండి. మీరు డైరెక్ట్గా పెన్నంలోనే హీట్ని తట్టుకొని వేసుకునే పార్ట్ అయితే డైరెక్ట్ మనం పెన్నంలోనే డీప్ ఫ్రై ఆయిల్లో వేసుకోవచ్చండి. సో బిగినర్స్ అయితే అలా వేడి తట్టుకోలేరుగా, అందుకు వారి కోసం నేను ఇలా చూపిస్తున్నానండి. ఇలా బటర్ పేపర్ పైన కానీ లేకపోతే ఆయిల్ పేపర్ పైన కానీ స్లోగా ఇలా తిప్పుకుంటూ చెక్కిలాల పావును తిప్పుకుంటూ చిన్న చిన్న చక్రాల్లాగా చేసుకోవాలండి. ఇలా మనం కలుపుకున్న పిండిని మనకు కావాల్సినంత అంటే మనం తీసుకున్న బటర్ పేపర్ మీద సరిపడంతా తీసుకొని మనము చెక్కిలాల్ని రెడీ చేసుకోవాలండి. ఇది బిగినర్స్ కోసమే అండి. అంటే చేసుకునే వాళ్ళు అయితే వేడిని తట్టుకునే శక్తి ఉంటుందన్నమాట. సో ఇలా నేనైతే వేడి తట్టుకోలేను. సో అందుకని చెప్పి నేను ఇలా బటర్ పేపర్ పైన కానీ లేకపోతే ఆయిల్ పేపర్ పైన కానీ ఇలా చేసుకొని తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకుంటానండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రము ఇలా చెక్కిలాలను వేసాక వెంటనే గంట పెట్టి తిప్పకూడదండి. వెంటనే గంట పెట్టి తిప్పాము అంటే అవి విరిగిపోతాయి అన్నమాట. సో అందుకని కొంచెం పైకి తేలాక చెక్కిలాలు అనేటివి కొంచెం పైకి తేలాక ఇలా మనము జాలిగరిటెతోటి ఒకటొకటి ఇలా మొత్తం మనము
మళ్ళీ ఇంకొక వైపు కూడా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్నాము అంటే మనకి చెక్కిలాలు ఒక అరగంటలో 100కు పైగా తయారు చేసుకోవచ్చండి. కరెక్ట్ మెజరింగ్మెంట్తో చేసుకున్నాము అంటే చాలా క్రిస్పీగా మనకి చెక్కిలాలు అనేటివి రెడీ అయిపోతాయి అన్నమాట. చెక్కిలాలు అనేటివి అంతా మనము పిండి పట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి, అంటే పిండిని మగ్గించుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇలా మనం చెక్కిలాలు అనేటివి ఒక అరగంటలో మనం తీసుకున్న పిండితోటి 100కు పైన చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్నాక మిగిలిన పిండి కూడా ఉంటుందిగా, వాటిని కూడా ఇలా తిప్పుకుంటూ ఇలా చెక్కిలాలను చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. మనం తీసుకున్న పిండినంతా ఇలా చెక్కిలాలుగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలాంటి మరిన్ని సింపుల్ టిప్స్ కోసము, రుచుల కోసము మన పేజీని ఫాలో అవటం మర్చిపోకండి. మీకు ఎలాంటి రుచులు కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను సింపుల్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీసు, అలాగే ఎంతో హెల్దీ ఇచ్చే లడ్డు రెసిపీస్ని కూడా నేను మీతో మన ఛానల్లో షేర్ చేశానండి. ఒక్కసారి నా ఛానల్ని చెక్ చేయండి. మీరు చెక్ చేశాకే మీకు నచ్చింది అంటేనే ఒక చిన్న లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయండి చెక్కిలాలు? ఇలా చెక్కిలాలు చేసాము, కారపు చుట్టలు చేసాము అంటే ఇవి నిల్వ కూడా ఉంటాయిగా. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, మన కిడ్స్ లంచ్ బాక్స్లోకైనా కానీ, మనం రైస్ తోటి తినేటప్పుడు సైడ్ డిష్గా అయినా నంచుకోవచ్చండి ఈ చెక్కిలాలు అనేటివి. ఇవి స్టోర్ కూడా ఉంటాయి అన్నమాట. మనం ఇంట్లోనే ఇలా హైజెనిక్గా చేసి ఇచ్చాము అంటే మన పిల్లలకైనా మన వారి లంచ్ బాక్స్లోకైనా పెట్టాము అంటే వాళ్ళకి కడుపు నిండా తినిపించిన వాళ్ళం అవుతామండి. ఇలా మనం తీసుకున్న పిండినంతా మనము ఇలా చక్రాల్లాగా ఒత్తుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని ఒక స్టోరేజ్ బాక్స్లో, అంటే 8 కంటైనర్ బాక్స్లో ఇవి వేడి తగ్గాక మాత్రమే కంప్లీట్గా క్యాప్ క్లోజ్ చేయండి. ముందు వేడిగా ఉన్నప్పుడే మనము పైన క్యాప్ క్లోజ్ చేసాము అంటే చెక్కిలాలు మెత్తగా అయిపోతాయి.